టేస్ట్ నా టేస్ట్ బాగా మ్యాచ్ అయ్యాయి. మనిద్దరం ఒకరికొకరు పర్ఫెక్ట్ అనిపిస్తుంది. నాకు కూడా ఆపిల్ పండు నేరేడు పండు కాంబినేషన్ లాగా మన జోడి. అయితే ఆలస్యం ఎందుకు, పెళ్లి చేసుకుందాం. పెళ్ళైన గంటకే మనం శోభనం చేసుకుందాం. అంతసేపు ఆగాలా? ఓ దివ్య దివ్య దివ్య, పెళ్ళైన ఒక్క నిమిషానికే మనం శోభనం చేసుకుందాం. వారం రోజులు మనం గది తలుపులు తీయకుండా గదిలోనే ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. వారం రోజులు కాదు దివ్య, నెల రోజులు ఉందాం. రోజంతా జింతాత జింతాత జింతాత. ఓకేనా? అన్ని రోజులంటే నీ జాబ్ పోతుంది. పోతే పోనీ దివ్య, మా అమ్మకు పెన్షన్ వస్తుంది కదా, ఆ పెన్షన్ తో ఎంజాయ్ చేద్దాం. అంటే పెళ్ళయ్యాక పానకంలో పుడకలాగా మీ అమ్మ మనతోనే ఉంటుందా? పాపం ఈ వయసులో ఎక్కడికి పోతుంది? ఎక్కడికన్నా పోనీ, మన ఇద్దరి మధ్యలో ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు. ముఖ్యంగా అత్తపోరు అస్సలు ఉండకూడదు. మా అమ్మ మనల్ని ఏం డిస్టర్బ్ చేయదు. ప్లీజ్ నా మాట నమ్ము. నాకు పెళ్ళయ్యాక చాలా వెరైటీగా చేసుకోవాలని కోరుకుంది. హాలు మొత్తం బంతిపూలతో అలంకరించి ఆ పూల మధ్యలో చేసుకోవాలని, బాత్రూంలో ఒక టబ్బు తెప్పించి ఆ టబ్బులో చేసుకోవాలని, వంట రూమ్లో వంట వండేటప్పుడు ఒక పక్క వంట ఇంకో పక్క బాడీలో మంట పుట్టించుకోవాలని, ఇలా ఎన్నెన్నో కోరికలున్నాయి. ఇవన్నీ మీ అమ్మ ఉంటే జరగవు. అందుకే మీ అమ్మని ఎక్కడికైనా పంపించే. అది కుదరదు. నీకు నేను కావాలో మీ అమ్మ కావాలో తెలుసుకోవడానికి ఏముంది, నాకు మా అమ్మే కావాలి. గుడ్ బై. ఛీ, చచ్చినోడు మూడంతా పాడు చేశాడు. అంతా ఓకేనా బాబు? అసలు ఏమైందంటావు? ఏమ్మా వీణు కూడా భయపెట్టించావా? అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నాడు కదే, ఎక్కడ దొబ్బింది తేడా? డోలు సందలాగా మంచి కాంబినేషన్ కదా, ఏమైంది? నేను అనుకున్నాను పర్ఫెక్ట్ మ్యాచ్ అని. ప్రతిరోజు బాలు బంద్ ఆడుకోవచ్చు అనుకున్నా. కానీ వాడికి అమ్మ ఉందంట, అమ్మ ఇంట్లోనే ఉంటుందంట. నీకేం ప్రాబ్లమే ఉంటే? రొమాన్స్ చేసుకునేటప్పుడు మూడో మనిషి ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలీదు అక్క నీకు? నాకేం తెలుసు? నేను చిన్నగా ఉన్నప్పుడు ఎదురింటి వెంకటేష్తో నువ్వు రొమాన్స్ చేస్తుండగా నేను మధ్యలో వస్తే ఏంటి డిస్టర్బెన్స్ అనలేదు? అంటే నువ్వు పెళ్లికి ముందే కాలు జారావా? జారడం అంటే ఆ జారడం కాదు, కాలు జారడం. నేను జారి పడిపోతుంటే ఆయన పట్టుకోబోయాడు. సరిగ్గా అదే సమయంలో ఇది చూసి రొమాన్స్ అనుకుంది. ఓ అంతేనా? నేను ఏదో అనుకున్నానులే. అమ్మయ్యా, నమ్మేశాడు. ఈ తింగరది కొంప ముంచేటట్టుంది. నీకెవడైనా సెట్ అయితే వచ్చే డబ్బులతో రంగమ్మ కంపెనీకి వెళ్ళి అక్కడ రత్తాల్ని దబ్బిడి చేద్దామనుకున్నా. నీ పెళ్లి సెట్ అవ్వదు, నాకు దబ్బిడి ఉండదు. నా చేతికి నా పని. కర్మ. నీకు పెళ్లి చేయడం చాలా కష్టంగా ఉంది. పుట్ట ఉన్నాక ఏదో ఒక పావుతో అడ్జస్ట్ అయ్యి దూర్పించుకోవాలి. కానీ వచ్చిన ప్రతి పావుకి వంకలు పెట్టి తప్పించుకోకూడదు. సరే, నా పుట్ట ఖాళీగానే ఉంది. ఆ పాము ఈ పాము ఎందుకు, బావ పావునే ట్రై చేస్తా. ఏయ్, దొరక్క నాకో నత్తి పాము దొరికితే నీ కళ్ళు నా పాము మీద పడతాయా? నా పాము జోలికొస్తే నీ పుట్టను ఎందుకు పనికి రాకుండా చేస్తాం. వామ్మో, నువ్వు చేసినా చేస్తావు. నీ పాము జోలికి నేను రాను, నా పుట్ట జోలికి నువ్వు రాకు. ఏంటి దూరతావా? పుట్టుండగా ఇంకోటెందుకు కదా కదా దా చూపిస్తా.